నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు వారం రోజులుగా మిస్సింగ్ మిస్టరీ దొరకలేదు. ఆయన అదృశ్యమై వారమైన రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీఓ వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాలువలో దూకాలని భావించిన పోలీసులు విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాలువలో విస్తృతంగా గాలించారు. కానీ మృతదేహం దొరకలేదు. దీంతో అసలు వెంకటరమణారావు కాలువలో దూకాడా లేదా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్వలో దూకితే ఇన్ని రోజులుగా మృతదేహం దొరకకుండా ఉండదని అంటున్నారు. ఎంపీడీఓ మిస్సింగ్ కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీడీఓ కాల్ డేటాతో పాటు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఆయన సన్నిహితులు స్నేహితులను కూడా ఆరా తీస్తున్నారు. కాంట్రాక్టర్ వేధింపులే కాకుండా ఇతర కారణాలేమైనా ఉండొచ్చా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను చెప్పండి, నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ శాలిని, ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ గత వారం రోజుల క్రితం మిస్సింగ్ అయిన నేపథ్యంలో వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఆ రోజే ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఎంపీ వాళ్ళందరినీ కూడా విచారించడం కూడా జరిగింది. అప్పటికే ఆయన రోజు రాత్రి వాట్సాప్ మెసేజ్ రూపంలో నేను చనిపోతున్నాను ఇంకా సెలవు అని చెప్పని సొంత భార్యకు ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు సరిహద్దుల్లో ఉన్న ఏలూరు కారవ సమీపంలో తన సెల్ ఫోన్ టవర్ కట్ అయిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు. ఆ కాలంలో దూకి ఏదైనా సూసైడ్ చేసుకున్నాడన్న నేపథ్యంలో కూడా కాలంలో మొత్తం అంతా కూడా పరిశీలించి ఎక్కడ మృతదేహం అయితే లభించలేకపోవడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే కొత్త విషయాలు కూడా ఈ ఎంపీడీఓ విషయాల్లో బయటపడే అవకాశం అయితే కూడా కనబడుతుంది. ఉత్తరాంధ్ర నుంచి కొంతమంది సైబర్ నేరగాళ్ల ద్వారా ఇతనికి ఫోన్లు వచ్చినాయని వాళ్ళకి సుమారు 3.2 లక్షలు అంటే 3,20,000 రూపాయలు ఆయన చెల్లించినట్టు ఖాతాల్లో ఉన్నట్టు పోలీసులు కూడా ఇప్పటికే గమనించడం కూడా జరిగింది. మరోపక్క ఎంపీడీఓ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోవడానికి గల కారణం పట్టు విషయంలో 50 లక్షల స్కామ్ జరిగిందన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న విప్ నర్సాపురం మాజీ ఎమ్మెల్యే విప్ ముంచూరు ప్రసాద్ రాజు అనుచరులు వీళ్ళందరూ కూడా ఆయనతో కావాలని చేయించారని చెప్పని వాళ్ళే అతని ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు వాళ్ళు ముఖం చాటేయడంతో ఇతను ఉద్యోగం మీదకి వచ్చింది. ఇతను నిజాయితీ పరుడన్న నేపథ్యంలో కూడా ఇటువంటి బాధ తట్టుకోలేక వెళ్ళిపోయాడని చెప్పే పరిస్థితి ఉంది. కానీ గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు కొత్త విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. కలెక్టర్ అదేవిధంగా సీఎం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. శాలిని, మొత్తాన్ని చూసుకుంటే ఇదంతా కూడా మిస్టరీగా ఉంది. ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా ఈ మిస్టరీ బయటపడుద్దని చెప్పని పోలీసులు చెప్పే పరిస్థితి కూడా ఉంది. శాలిని, ఓకే, థ్యాంక్ యూ భాను.